ఇదేంటి చెట్టుని ఇలా పట్టుకున్నారని అనుకుంటున్నారా? ఈ చిమిడి అంటే నాకు ఎంత ఇష్టమో. దసరా అయిపోయింది, దీవాళీ అయిపోయింది, నాగుల చవితి కూడా అయిపోయింది. అన్ని పండుగలు అయిపోయినాయి కదా! టక్క టక్క తెలియకుండానే ఆఫర్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ డన్. ఇగోండి దీవాళికి ముందు రోజు తీసిన వీడియో అనమాట. మేమెలా చేసుకున్నామో ఊరికే మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి ఈ వీడియో అనమాట. సో దీవాళి కోసం విజయవాడ సూపర్ మార్కెట్ ఉంటుంది. అక్కడ చాలా తక్కువ రేట్‌కి అంటే హోల్‌సేల్ లాగా వస్తాయన్నమాట ఫ్లవర్స్. సో, ఇన్ని రకాలు తీసుకొచ్చేసింది. బంతి పువ్వులు, చామంతి పువ్వులు, రోజ్ ఫ్లవర్స్ ఇలా రకరకాల ఫ్లవర్స్ అక్కడి నుంచి హైదరాబాద్ మోసుకొచ్చిందనమాట. ఇక్కడ జనాభా ఇక్కడ హైదరాబాద్‌లో కాస్ట్ ఎక్కువ కదా! మనకెక్కడ దొరుకుతుంది? మెహదీపట్నంలో దొరుకుతుంది. కానీ ప్రతి ఒక్కళ్ళు అంతంత దూరాలు వెళ్ళేసరికే అయిపోద్ది. అందుకనే ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళకి ఊరికే కొంత కొంత ఫ్లవర్స్ ఇస్తే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని ఇలా మోసుకొచ్చింది. తన ఓన్ ఇంట్రెస్ట్ అంతా తనకే దక్కుతుంది. అంతలా మోసుకొని రావడం అనేది గ్రేట్ కదా! కేవలం నా ఒక్కదాని కోసమే కాకుండా మిగతా ఫ్యామిలీస్ కోసం కూడా తీసుకురావడం అనేది చాలా గ్రేట్. అయితే ఏదో ఒక ఫ్లవర్ ఇస్తారేమో కానీ ఇంతలా అయితే ఇవ్వరు కదా! అండ్ అట్ ద సేమ్ టైమ్ మా అమ్మ గోరడిచ్చిన ఇట్లా 2 కవర్స్‌లో తీసుకొచ్చింది. ఇవి కూడా మా అమ్మే రుబ్బింది. ఇదిగో చూసారా ఇది గోంగూర పువ్వులంట. గోంగూరకి కాయలుంటాయి కదా! దాని చుట్టూరు ఉంటే రేకులు. దాంతో పప్పు చేసింది. నెక్స్ట్ డే సూపర్ అనిపించింది. పప్పు గోంగూర కాయలతో చాలా బాగుంది. ఇక తమలపాకులు అది కూడా విజయవాడలో చెట్టు ఉందనమాట. అక్కడి నుంచే తీసుకొచ్చింది ఆకులు అంటే పండించిన ఆకులు. సో ఇంకా అందరికీ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయ్యింది. ఇదిగో ఇన్ని ఆకులు, ఇన్ని ఫ్లవర్స్, ఇన్ని రకాలు అని చెప్పి ఒక్కొక్క బాస్కెట్లో వేసి అందరికీ పంచిపెడుతున్నా. పెద్ద పురుగు వచ్చింది. అది జస్ట్ వీడియో. నెక్స్ట్ డేని ముందు రోజు నైట్ ఇచ్చేస్తే అందరూ పూజ చేసుకుంటారని చెప్పి స్టార్ట్ అయ్యాను అనమాట ఒక్కొక్కరికి పంచిపెట్టడం. ఇక ఆ డిస్ట్రిబ్యూషన్ అయిపోయాక నెక్స్ట్ డే గోరింటాకు రుబ్బి అందరికీ ఇచ్చింది. గోరింటాకు కూడా వచ్చిన దగ్గర నుంచి ఇక గోరింటాకు ఉందంటే ఎప్పుడెప్పుడు పెట్టుకుంటావు అని ఆఫీస్ వర్కే చూసుకోవాలా, పొద్దున్న సాయంత్రమా, ఆకలి, కరెక్ట్గా గోరింటాకు పెట్టుకున్న టైంకే మనకి వాష్రూమ్లు వచ్చేస్తూ ఉంటాయి, అన్ని పనులు అడ్డొచ్చేస్తూ ఉంటాయి. అదే టైంలో దురదలు కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఇంకేం చేయలేం కదా! సో నేనైతే డిజైన్ మంచి పెట్టుకుంటూ ఉంటాను. ఎప్పుడు ఈసారి తీసుకొచ్చి పీకాక్ వేద్దామని చూసి ఇలా ట్రై చేశాను అనమాట. గోరింటాకుతో డిజైన్స్ అంటే కొంచెం కష్టమే. సో మనం ఎట్లా డిజైన్స్ పెన్తో అంటే చాలా ఈజీ అవుతుంది. మెహందీ కూడా బాగానే ఉంటుంది. కానీ గోరింటాకు కొంచెం మౌల్డ్ చేయడం అనేది చాలా కష్టం కదా! బట్ స్టిల్ ఇగో ఇలా ట్రై చేద్దాం, రాకపోతే వేరే ఏదైనా డిజైన్ వేద్దాం అని సింపుల్గా చేశాను అనమాట. ఎక్కువ ఓవర్ డిజైన్ వేసిన గోరింటాక్కి నప్పదు కదా! అందుకని సింపుల్గా పీకాక్ నేను చేయగలనా లేదా చూసుకొని డ్రాయింగ్ అయితే వేసాను. వన్స్ డ్రాయింగ్ అంతా అయిపోయాక ఇలా పీకాక్ షేప్లో రావడానికి ట్రై చేశాను. మ్యాక్సిమం అయితే నేను బాగానే వేసానండి, పర్లేదు. ఎప్పుడు గోరింటాకు తీసుకొచ్చిన రకరకాల డిజైన్స్తో బాగానే నాకే సాటిస్ఫాక్షన్ అనమాట. ఇక మా అమ్మ ఎప్పుడు జిలేబీలే వేసుకుంటూ ఉంటుంది. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఎప్పుడు గోరింటాకు పెట్టుకున్నా జిలేబీలే. ఇక ఫైనల్గా అవి ఎండిపోయాక ఇదిగోండి మంచి కలర్ అయితే చాలా బాగా పండింది. అందరూ అదే అన్నారు, బాగా పండింది కదా. ఈ కలర్ చూస్తేనే భలే ముచ్చటగా అనిపిస్తుంది. ఇది ఒక 15 days వరకు పీకాక్ చేసారా ఎంత బాగా వచ్చిందో. ఇక నెక్స్ట్ డే దసరా కోసం గాజులు అంటే ఇవి థ్రెడ్ బ్యాంగిల్స్ అనమాట. ఆల్రెడీ థ్రెడ్ బ్యాంగిల్స్ వీడియో ఎలా చేయాలి అని అంటే కూడా దానికి ఒక వీడియో పెడతాను. ఎన్ని బ్యాంగిల్స్ తీసుకొచ్చిందో నా కోసం ఇవన్నీ మా అమ్మ చేసినవి అనమాట. సో ఏ డ్రెస్ వేసుకోవాలి దసరాకి, దీవాళికి అన్నట్టు అన్నీ తీసుకొచ్చింది, అన్ని రకాలు. అండ్ ఈవెన్ ఇయర్ రింగ్స్ కూడా తీసుకొచ్చింది. అవి కూడా చాలా బాగున్నాయి అన్నారు అందరూ. ఇక దీవాళి నెక్స్ట్ డే గారెలు వేసింది. పాకం గారెలు అండ్ నార్మల్ గారెలు. పాకం గారెలు ఎవరైనా వేసుకుంటారా? మా సైడ్ అయితే వేస్తారు కంపల్సరీ. అండ్ నార్మల్ గారెలు ఇదేంటిది ఇలా తిరుగుతుంది. ఇదిగోండి చక్కగా డెకరేట్ చేసాం. ఏవైతే బంతి పూలు అవన్నీ తీసుకొచ్చామో అవి. ఇవన్నీ నా క్రాఫ్ట్స్ అనమాట. నేను దీపంతో చేసిన పీకాక్ క్రాఫ్ట్, ఇది మట్కా చాయ్ క్రాఫ్ట్, ఇవన్నీ నా ఛానల్లో ఉన్నాయి. ఇదేంటి చెట్టుని ఇలా పట్టుకున్నారని అనుకుంటున్నారా?
అది నాగుల చవితి కోసం మేము ఆ చెట్టు దగ్గరికి వెళ్ళామన్నమాట. ఊరికి అలా దండం పెట్టుకున్నాం. ఇక నాగుల చవితి కోసం ఈ చిమిడి ఎంతమందికి ఇష్టం? నువ్వులతో చేసే చిమిడి నాకెంత ఇష్టమో, కానీ చాలా వేడి చేసేస్తూ ఉంటుంది డైలీ తింటే. బట్ లేడీస్ అయితే తినాలి అని అంటారు. బాగా చేత్తో పిసికితేనే ఆ టేస్ట్ అనమాట. అందులో ఎంత ఆయిల్ చూసారా, బెల్లం టేస్టీ అనమాట ఎలా వస్తుందో. అండ్ ఇక మేము చెట్టుల దగ్గరికి వెళ్ళాము. నాగుల చవితి రోజుల్లో పాము పుట్టలు దొరకడం చాలా కష్టం, కానీ మాకు ఈ వేపాకు చెట్టుకి తొర్ర ఉందన్నమాట. అంటే ఒకప్పుడు పాముల పుట్ట అక్కడ ఉండేది అనుకుంటా. సో లాస్ట్ ఇయర్ కూడా మేము అక్కడే చేసాము, ఈ ఇయర్ చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ చుట్టూ చూసారా ఎంత తొర్ర లోపలికి ఉంది. ఎగ్ వేసాను, నాకు భయం వేసి ఇది చేశాను, కానీ యాక్చువల్గా అయితే లోపలికి వెళ్ళిపోద్ది అనమాట, అంత తొర్ర ఉంది. నేను సరిగ్గా వీడియో తీయలేదు. ఇక్కడ చుట్టూరు కన్స్ట్రక్షన్స్ ఏమీ ఉండేవి కాదు, ఫుల్ ఖాళీగా ఉండేది. అప్పట్లో స్నేక్స్ ఉండేవన్నమాట. ఇప్పుడు చుట్టూరు కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ఆ త్వరలోంచి పారిపోయి ఉంటాయి. కానీ ఒక నమ్మకంతో అక్కడైతే పూజ చేసాం. అలాగే ఇక్కడ ఇంకొక చెట్టు ఉంది, సేమ్ వేప చెట్టుకి రావి చెట్టు కలిపి వచ్చింది, అందుకని దండం పెట్టుకుందామని అక్కడ కూడా పూజ చేసాము. మొత్తం 3 వేపాకు చెట్లు ఉన్నాయి. ఈ రావాకు చూసారా, నా చెయ్యి కన్నా పెద్దగా ఉంది, అంత పెద్ద పెద్ద ఆకులు, భలే నచ్చింది. అలా చుట్టుపక్కల చూస్తుంటే ఒక చిన్న విల్లా ఇంటి ముందు ఏ సాయిబాబా ఫోటోను ఏదో ఒకటి కట్టిస్తారు, వీళ్ళేంట్రా ఒక రాజుని కట్టించారు అని చూస్తే ఛత్రపతి శివాజీ ఫోటో కనిపించింది అనమాట. ఇక వెంటనే దండం పెట్టుకున్నాము. అంటే మేబీ వాళ్ళు ఆ వంశస్థులు అయి ఉంటారు. అలా గుమ్మ ముందు పెట్టడం చాలా గ్రేట్ కదా. ఇక ఆ రోజు పచ్చి పులుసు, వంకాయ పచ్చి పులుసు చేసాము. అది కూడా ఎలా చేసామో వీడియో ఉంటుంది, షార్ట్స్లో చూసేయండి. ఇక ఇలా పండగంతా హ్యాపీగా ఫస్ట్ బ్లాగ్, లాంగ్ వీడియో. ప్లీజ్ మీ ఒపీనియన్స్ ఏంటి అనేది షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి. అలాగే నాది క్రాఫ్ట్స్ అనమాట, మోస్ట్లీ క్రాఫ్ట్స్ రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి. అప్పుడప్పుడు ఫెస్టివల్స్కి ఇలా వ్లాగ్స్ ఉంటాయి. మీకు ఏది నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ షేర్ చేసుకోండి. ఈ పిచ్చుకల కోసం బియ్యం అలాగే వాటర్ పెట్టగానే ఎలా వస్తున్నాయి చూడండి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి కిచకిచమంటూ బాగుంది. అలాంటి సౌండ్స్ వినడం కూడా నేచర్ కదా, చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. పిచ్చుకలు అసలే అంతరించిపోతున్నాయి కదా, అందుకని మేము మా వంతు సాయం అనమాట. వాటి పొట్ట ఎంతో కొంత మనం కొంచెం బియ్యం వాటర్ పెడితే హ్యాపీగా తిని ఆనందంగా ఉంటాయి. అండ్ బై ద వే నెక్స్ట్ వచ్చే వీడియోలో క్రాఫ్ట్ నేను షేర్ చేసుకుంటా. వీటి కోసం పిచ్చి గూడు కట్టామన్నమాట. ఆ గూడు ఎలా చేసాము అది ఏంటి అనేది షేర్ చేసుకుంటా. ప్లీజ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.